ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమ జరిగి అందరికీ స్వాగతం. ఒకసారి భగవాన్ బాబావారు బొంబాయిలోని ధర్మక్షేత్రకు వెళ్తారు. అప్పుడు కారుణ్యానంద స్వామి కూడా స్వామివారితోటి వెళ్తారు. స్వామివారికి మేడ మీద గది కేటాయిస్తారు. కారుణ్యానంద గారికి క్రింది అంతస్తులో స్వామి క్రింద ఉన్న గదిలో నివాసం ఏర్పాటు చేస్తారు. కారుణ్యానంద స్వామి గది తలుపులు వేసుకొని లోపల బోల్ట్ పెట్టుకొని కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉంటారు. అక్కడి నుండి చూస్తే ప్రహరీ గోడ దాటి బయట దృశ్యం కనిపిస్తుంటుంది. అప్పుడు కారుణ్యానంద గారికి కనిపించిన దృశ్యం ఆయనకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. ప్రహరీ గోడ పక్కనే ఎంగిలి విస్తరాకులలోని అన్నానికై కొందరు పిల్లలు కుక్కలతో పోటీ పడుతూ ఉంటారు. ఆ దృశ్యం ఆయన్ని ఎంతో కలవరపరుస్తుంది. సాక్షాత్ భగవంతుడు అవతరించి ఉన్న కాలంలో, అది ప్రస్తుతం స్వామివారు ఉన్న భవనం పక్కనే ఇలా మానవులు అన్నం కోసమై కుక్కలతో పోట్లాడుతూ ఉండటం ఏమిటా అని బాధ కలుగుతుంది. అదే సమయంలో ఆయన భుజంపై మృదువైన హస్త స్పర్శ సోకుతుంది. వెనక్కి తిరిగి చూస్తే సాక్షాత్ భగవంతుడు చిరునవ్వుతో నిలబడి ఉంటాడు. కారుణ్యానంద ఒక్కసారి ఆశ్చర్యపడి, స్వామి, నేను తలుపులు లోపల బోల్ట్ వేశాను, మీరు లోపలకు ఎలా వచ్చారు అని అడుగుతాడు. స్వామి చిరునవ్వుతో, నేను రావాలనుకుంటే ఈ బోల్ట్ నాకు అడ్డమా, నిన్ను భోజనానికి పిలుచుకెళ్దామని వచ్చాను బంగారు అంటారు. అప్పుడు కారుణ్యానంద గారు భగవాన్తో, స్వామి, ఒక చిన్న సందేహం. సాక్షాత్ అవతార పురుషులైన మీరు ఇక్కడ ఉండగా ఈ గోడ పక్కనే ఎంగిలి మెతుకుల కోసం పిల్లలు కుక్కలతో పోటీ పడుతున్నారు స్వామి అంటారు బాధగా. అప్పుడు స్వామివారు అంటారు కదా, వారందరూ పూర్వజన్మలో విలాసవంతమైన జీవితం గడిపినవారు. పంచభక్ష్య పరమాన్నాలు ఎదుట పెట్టుకొని కొద్ది కొద్దిగా తిని ఆ మధుర అన్నాలను పారవేసిన వారు. అప్పుడు పారవేసిన అన్నాలను ఇప్పుడు వెతుక్కుంటున్నారు అని చెప్పారు స్వామివారు. స్వామి మనకు ఫుడ్ ఈజ్ గాడ్ అని చెప్తారు కదా, డోంట్ వేస్ట్ ఫుడ్ అంటారు కదా స్వామివారు. దైవ సమానమైన ఆహారాన్ని వృధా చేస్తే ఇలాగే వెతుక్కోవాలని స్వామి ముందే మనలను జాగ్రత్త పడమని హెచ్చరించారన్నమాట. జై సాయిరామ్.